డాక్టర్ హర్షతేజ, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్. సో తరచూ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ తిన్న వెంటనే ఛాతీలో మంట అవుతుందండి, ప్రతిరోజు దీనివల్ల నాకు నిద్ర పట్టట్లేదని అడుగుతుంటుంటారు. సో అసలు ఈ ఛాతీలో మంట అంటే ఏంటి, యాసిడ్ రిఫ్లెక్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. మనం తినే ఫుడ్ ఎప్పుడైనా మన ఫుడ్ పైప్ ద్వారా స్టమక్లోకి వెళ్తుందండి, దాన్నే అన్నవాహిక అంటారు. సో ఆ అన్నవాహికకి మనకి స్టమక్కి మధ్యలో ఉండే స్పింక్టర్ లూజ్ అవ్వటం వల్ల వచ్చే ప్రాబ్లమే ఈ రిఫ్లెక్స్ డిసీజ్ అండి. సో అది రోజుల తరబడి మనం అలా నెగ్లెక్ట్ చేస్తే ఆ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంటాను. సో జనరల్గా మీరు ఇక్కడ చూస్తే నార్మల్ ఉండే పర్సన్కి యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఫుడ్ పైప్లోకి రాదండి. కానీ అదే లూజ్ అయినప్పుడు కొంచెం ప్రాబ్లం కొన్ని రోజులు ఉన్న వాళ్ళకి ఇలా పూత మాదిరి తయారవుతుందండి. దీన్ని రిఫ్లెక్స్ ఈసోఫేజైటిస్ అంటారు. సో దీంట్లో సివియారిటీస్ ఉంటాయండి. ఇప్పుడు మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఆ సివియారిటీ అని రోజు వారీగా ఇప్పుడు మీరు చూస్తుంటే పెరుగుతూ వస్తుంటుంది. కొన్ని రోజులు లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు ఇలా పెద్దగా అయిపోయి అల్సర్స్గా మారే అవకాశం ఉందండి. సో దీన్ని సివియర్ రిఫ్లెక్స్ ఈసోఫేజైటిస్ అంటారు. సో ఎప్పుడైనా కానీ యాసిడ్ రిఫ్లెక్స్ని మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదండి. సో మీకు గనక యాసిడ్ రిఫ్లెక్స్ ఉందంటే మీ దగ్గర ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవండి. ఈ ఛాతీలో మంట మరియు యాసిడ్ రిఫ్లెక్స్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందామండి. సో మీరు తీసుకునే ప్రతి మీల్ని స్మాల్ మీల్స్గా తీసుకోవడం, అంటే పోర్షన్ మీల్స్. ఇప్పుడు మీరు రోజువారీగా 3 సార్లు తినేదాన్ని 6 సార్లుగా డివైడ్ చేసుకోగలచ్చు. ప్రతిసారి తినేటప్పుడు మెల్లగా నవిలి తినటము, తిన్న వెంటనే పడుకోకపోవటము, పడుకునేటప్పుడు ఎప్పుడైనా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న పేషెంట్స్ని లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల దానికి రిఫ్లెక్స్ తగ్గే అవకాశం ఉందండి. అలాగే మీరు పడుకునేటప్పుడు 2 దిండ్లు కానీ లేకపోతే తలవైపు ఎత్తుగా ఉండేటట్టు చూసుకొని పడుకోవటము, అలాగే సిట్రస్ ఫ్రూట్స్, పులుపు పదార్థాలు, కాఫీ, చాక్లెట్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయటం మంచిదండి. అలాగే స్పైసీ ఫుడ్స్, మీరు తీసుకునే మసాలాలు తగ్గించడం వల్ల కూడా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది తగ్గుతుందండి. గుండెలో మంటకి గుండెపోటుకి గల డిఫరెన్సెస్ ఈరోజు తెలుసుకుందామండి. సో ఛాతీలో మంట వస్తుంది తిన్న తర్వాత అని చాలామంది మన దగ్గరకు వస్తుంటుంటారు. సో ఆ ఛాతీలో మంట తిన్న ఫుడ్ వల్లనా లేకపోతే మీ గుండెకున్న ప్రాబ్లం వల్లనా ఎలా అని తెలుసుకోవటం ఒక 4 పాయింట్లు మాట్లాడుకుందాం. సో తిన్న వెంటనే మీకు మంట వస్తుంది, దాంతోపాటు పుల్ల తేన్పులు వస్తున్నాయి, ప్రతి మీల్ అంటే తినే ప్రతి ఆహారం తర్వాత మంట వస్తుంది అంటే అది మనం ఎసిడిటీ రిలేటెడ్ అనుకోవచ్చండి. అలాగే ఇప్పుడు మీకు హార్ట్ రిలేటెడ్ పెయిన్ అనేది సడన్గా వస్తుంది. కొన్నిసార్లు ఆ నొప్పి అనేది 20 నిమిషాలు దాటినా కానీ తగ్గకపోవటము, మీరు నడిచినా ఉరికినా కానీ ఆ ఆయాసం అనేది పెరగటము, అదే నొప్పి మీ చేతికి కానీ మీ జా లైన్కి కానీ స్ప్రెడ్ అవుతుందంటే అది కూడా హార్ట్కి రిలేటెడ్ సూచకం అండి. అలాగే మీకుండే ఆ గుండె నొప్పి అనేది ఈ ఎసిడిటీ సిరప్ల ద్వారా దేని ద్వారైనా తగ్గలేదంటే అది హార్ట్ ప్రాబ్లం అని కూడా మీరు అనుకోవచ్చండి. సో ఇలాంటి సూచనలు ఏవైనా కానీ మీకు కనపడితే వెంటనే దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ కండి అమ్మా. థ్యాంక్ యూ.